హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీకు ఈరోజు సంఘం నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు ఏమేమి ఉంటాయో చెప్తాను. అదేవిధంగా సంఘం నుండి జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి వరకు సిబ్బంది ఎలా ఉంటారో మీకు వివరించి చెప్తాను. సంఘం 10 మంది కలిస్తే ఒక సంఘం అవుతుంది. 10 నుండి 15 సంఘాలు కలిస్తే ఒక సమైక్య ఏర్పడుతుంది. అదేవిధంగా 30 నుండి 50 మధ్యలో ఉన్న సమైక్యలు కలిపితే ఒక పట్టణ సమైక్య ఏర్పడుతుంది. ఇప్పుడు పట్టణ సమైక్యను టీఎల్ఎఫ్ అంటే టౌన్ లెవెల్ ఫెడరేషన్ అంటాము. అందులో ఏరియా లెవెల్ ఫెడరేషన్ అని కూడా అంటాము, అంటే ఏఎల్ఎఫ్ అన్నట్టు. సిబ్బంది అంటే సమైక్య పరిధిలో ఆర్పి ఉంటుంది. ఆర్పి అంటే రిసోర్స్ పర్సన్, సంఘాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి అని అర్థం. ఆర్పిల పైన ఒక సిఓ మేడం లేదా సారు అంటే కమ్యూనిటీ ఆర్గనైజర్. సిఓ కమ్యూనిటీ ఆర్గనైజర్ల పైన ఒక టీఎంసీ లేదా ఏడిఎంసీలు ఉంటారు. అంటే మన సంఘాలను బట్టి సిబ్బంది ఉంటారు. అంటే టీఎంసీ అంటే టౌన్ లెవెల్ మిషన్ కోఆర్డినేటర్ అన్నట్టు. తర్వాత ఏడిఎంసీ అంటేనేమో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అని అంటారు అన్నట్టు. తర్వాత ఏడిఎంసీల పైన డిఎంసీ మేడం, డిఎంసీ స్థాయి ఉంటారు. అంటే డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ అన్నట్టు. జిల్లా స్థాయిలో డిఎంసీ పైన ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటారు. ఇదంతా కమిషనర్ పరిధిలో, మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటారు వీళ్ళంతా. తర్వాత రాష్ట్ర స్థాయిలో అయితేనేమో ఎండి మిషన్ డైరెక్టర్ ఉంటారు. ప్రస్తుతం అయితే మనకు మిషన్ డైరెక్టర్ విపి గౌతమ్ గారు, అంటే మన మహబూబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిపోయారు సారు. ఇప్పుడు ఆయన ఎండి మిషన్ డైరెక్టర్ ఉన్నారు. కాకపోతే మా అర్బన్ ఏర్పడినప్పుడు మాత్రం అనితా రామచంద్రన్ గారు ఉన్నారు. కానీ చాలా మంచి మేడం, ఎవరి సమస్యలైనా కూడా ఎట్లైనా సాల్వ్ చేసేది. కానీ ప్రస్తుతం అయితే ఆ విధంగానైతే సిబ్బంది లేరు. ఎందుకంటే సరే కొన్ని విషయాలను బట్టి నేను చెప్తున్నాను. మేడం అయితే చాలా అర్థం చేసుకునేది ఎదుటి వాళ్ళ బాధలను. ఇప్పుడు సార్ విపి గౌతమ్ కూడా ఎలా ఉన్నారో చూడాలిగా, ఇప్పటికైనా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగానైతే సంఘ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బంది ఉంటారు. మిషన్ డైరెక్టర్ అంటే తర్వాత మన మెప్మా ప్రాజెక్ట్ అధికారి అన్నమాట. తన కింద కూడా చాలామంది ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క కోఆర్డినేటర్ సార్ వాళ్ళు అధికారి ఉంటారు. వాళ్ళు జిల్లా స్థాయి వరకు సమాచారం తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ విధంగానైతే సంఘ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమైక్యలు, సంఘాలు అనేది ఈ విధంగా ఉంటారు. సిబ్బంది కూడా ఈ విధంగా ఉంటారు. మరి ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.